అసలు ఇష్యూని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో ఆయన మాట్లాడాడు. ఒక హిందీలో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్కే డాటే. అంటే అసలు తప్పులో ఉన్నటువంటి వాళ్ళు ఉల్టాగా మా సీతక్క గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు పేరు ఎందుకు మార్చారు అది చెప్పండి. ముందు మీకు ఏదన్నా నియమాలు నిబంధనావళి ఏదైనా చేర్పులు మార్పులు కావాలంటే మంది ఓవర్సీస్ డెమోక్రటిక్ కంట్రీ, అందరినీ పిలుచుకోండి, మాట్లాడండి, ఇది తప్పు జరుగుతుంది, లేకపోతే ఇది న్యాయం జరగట్లేదు, ఇది మారుద్దాం, చెప్పండి, మార్చండి. చాలా మార్చుకుంటున్నారు కదా, కానీ పేరు ఎందుకు మార్చారు దానికి మా మిత్రుడి దగ్గర సమాధానం లేదు, వారు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. అసలు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఐ లైక్ గాంధీ. డెఫినెట్గా మా సిద్ధాంతం వేరు, మా పార్టీ వేరు. కాంగ్రెస్కి మాకు విధానపరంగా ఘర్షణలు ఉండొచ్చు, ఇప్పుడు కూడా విధానపరంగా చాలా ఉన్నాయి. కానీ ఐ లైక్ గాంధీ, ఐ లైక్ సోనియా గాంధీ, ఐ లైక్ రాహుల్ గాంధీ, ఐ లైక్ రాజీవ్ గాంధీ, ఐ లైక్ నెహ్రూ, ఐ లైక్ సుభాష్ చంద్రబోస్, ఐ లైక్ భగత్ సింగ్, అందరినీ. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏం చేశాడండి దేశం కోసం? ఏం చేశాడు చెప్పండి. ఏం దుర్మార్గం చేశాడని చంపేశారండి? ఏం దుర్మార్గం చేశాడని చంపారు? చంపిన వాళ్ళు ఎవరు? ఆయన ఎందుకు చంపారు ఆయన్ని? రఘుపతి రాఘవ రాజారాం తేరా నామ్ అల్లా, అది కదా ఆయన చెప్పింది. ఇద్దరు ముస్లింలు హిందువులు ఘర్షణలు వద్దు, కలిసి ఉండమని చెప్పినందుకు ఆయన చంపి ఇవాళ ఆయన పేరు కూడా లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కుట్ర అందులో ఉందని ఇవాళ దేశానికి అర్థమైంది.